హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో ప్రసాదం బెల్లం పొంగల్ చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు రైసు, ఒక కప్పు బెల్లము, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు కావాలండి. ఒక దబరా తీసుకొని అందులోనే పెసరపప్పు శనగపప్పు వేసుకొని బాగా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఒక కప్పు రైస్కి 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇలా బాగా క్లీన్ చేసుకొని వంపేసుకోవాలి. ఇది రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, సోనా మసూర్ అయినా పర్వాలేదు, బాగుంటుంది ఏదైనా. ఇలా పొంగొచ్చేంత వరకు ఉడికించుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఇది ప్రసాదం మొత్తం హై ఫ్లేమ్లో మాడిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వండి. మూత పెట్టేసుకొని ఇలా ఈ విధంగా వచ్చినప్పుడు దీనిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కింద అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి. ఎసరైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము బాగా తురుము పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. గడ్డలు ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కిందికి పైకి ఇలా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వల్ల బెల్లం అనేది ఆవిరికి తొందరగా కరిగిపోతుంది. ఇలా కలబెట్టేసి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీస్తే ఇలా వచ్చినప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే గడ్డలు అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీస్తే ఇలా అయింది. మొత్తం బెల్లం కరిగిపోయింది. ఒకటి ఉంది, అది కూడా కరిగిపోతుంది. మనకు ఆవిరికి అలానే పెట్టేస్తాం కదా, అదే సరిపోతుంది. ఆ వేడికే కరుగుతుంది బెల్లము. ఈ ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 30 సంవత్సరాలకు ముందు ఇలా చేస్తూ ఉన్నారు అమ్మ వాళ్ళు. ఇప్పుడు నేనైతే ఇలాచీ పౌడర్ వేసాను. ఈ ఇలాచీ పౌడర్ అయితే నేను అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటాను. ఇలాచీలని ఫ్రెష్గా దంచుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది. ప్రసాదాలకు బాగుంటుంది. ప్రసాదానికంతా నెయ్యి వేసుకోవాలి కంపల్సరీ. పాలు, జీడిపప్పు అవి ఉన్నా లేకున్నా నెయ్యి అయితే కంపల్సరీగా బాగా వేయాలి. ఇలా బాగా వేసి కలిపి ఉంచుకోవాలి. 1 నిమిషం పాటు సిమ్లో పెట్టేసుకొని ఉంచేయాలి. ఇప్పుడు మూత తీస్తే మనకి రెడీ అయిపోయిందండి ఈ ప్రసాదము. ఇది నైవేద్యంగా ఎక్కువ అమ్మవార్లకి ప్రసాదిస్తూ ఉంటారు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది నార్మల్ టైంలో కూడా ఎప్పుడైనా తినాలనుకుంటే చేసుకోవచ్చండి. నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. స్వీట్ పొంగలి, దీనిని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. స్వీట్ పొంగలి, పరమాన్నం, బెల్లం పొంగలి అని. మా సైడ్ అయితే బెల్లం పొంగల్ అంటారు. ఇలా నైవేద్యంగా పెట్టేసేయాలి దేవుళ్ళకి. అంతే అండి ప్రసాదం. ఎంతో రుచికరంగా ఉంటుంది. మనం చిన్నపిల్లలప్పుడు మన అమ్మ వాళ్ళు చేసి పెడుతూ ఉన్నారు కదా, సేమ్ అదే పద్ధతిలోనే నేను ఇప్పుడు చేసి చూపించాను మీకు. నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఒక మంచి రెసిపీతో నేను ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.